పాపంబుకపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై, ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. చివరి పాట పాడుకుందాం. పాడుకొని మనం ఆరాధన వర్తమానంలోనికి ప్రవేశిస్తాం. పార్ట్ నెంబరు 178. సేనుగదములో నుంచి 178. పాత పుస్తకములో సేనుగదములో నుంచి పాత పుస్తకములో 176 పార్ట్ నెంబర్. కలిసి పాడుకొని ప్రభుని మహిమపరుస్తాం. పొంది తినే నేను ప్రభువాని నుండి, ప్రతిశ్రేష్ట ఈ భువియందు. పొంది తినే నేను ప్రభువాని నుండి, ప్రతిశ్రేష్ట ఈ భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి. ఎబినేజరువైయున్నావు యేసు ప్రభువా, ఎబినేజరువైయున్నావు యేసు ప్రభువా. నా రక్షణకర్తావు నీవైతివి, నా రక్షణకర్తావు నీవైతివి. పొంది తినే నేను ప్రభువాని నుండి, ప్రతిశ్రేష్ట ఈ భువియందు. పొంది తినే నేను ప్రభువాని నుండి, ప్రతిశ్రేష్ట ఈ భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి,
అంధకార శక్తుల ప్రభావము నుండి నీరేకల చాటున నన్ను దాచిదివయ్యా. నీరెక్కల చాటున నన్ను దాచిదివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి. నీవే ఆశ్రయ దుర్గంబైతివి. ఉంది తినేనే ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈ వీధి భువియందు. ఉంది తినేనే ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈ వీని భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరాదీచి ఓదార్చితివే. నన్ను చేరాదీచి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకొసగితివి. బహుగా ధైర్యంబు కొసగితివి. ఉంది తినేనేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈ వీధి భువియందు. ఉంది తినేనే ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈ వీని ఈ భువియందు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానిని దూతగా నలుగా గొట్టన్. సాతానిని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీన తలెందు. వ్యాధి బాధలు బలహీన తలెందు. నీ కృపను నాకు దయచేసితివి. నీ కృపను నాకు దయచేసితివి. ఉంది తినేనే ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈ వీని భువియందు. ఉంది తినేనే ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈ వీని భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి. జయ జీవితము నాకు నేర్పించితివి. ఉంది తినేనే ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈ వీధి భువియందు. ఉంది తినేనే ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఈ వీధి భువియందు.
బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ పైకెత్తి మనం బైబిల్ కోర్స్ పాట పాడుకొని మనం ఆరాధన వాక్యంలోనికి ప్రవేశిస్తాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ పైకెత్తండి, కలిసి బైబిల్ కోరస్ పాడు. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన ఈ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన ఈ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రభునందు ప్రియులారా, మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఆరాధన వర్తమానంలో నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము చదువుకుందాం. మీ బైబిల్ ఉన్న వారు తెరిచి చక్కగా కలిసి అది చదవటానికి ప్రయత్నిస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలను మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొని ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయనను మహిమతో నిండి ఉన్నది. ఆయన గొప్ప స్వరముతో దాన ప్రతిగానములు చేయుచుండిరి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఇది నీ పెదవులకు తగిలిన గనుక, అందరు కలిసి చదువుకున్నాం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయిను అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా పరలోక తండ్రి, లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. కలిగిన దాసుని బలపరుచుకున్నాం. దేవా, ఆత్మచేత నింపి వాడుకోండి. వారికి వినే చెవి గ్రహింపరుదయం దయచేయండి. ఆత్మతో ఆరాధించడానికి మమ్మల్ని వెలిగించండి. అప్పగించుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట గమనించండి. మనం చదివిన బాగానే కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇక్కడ మరి రాయబడిన మాట గమనించండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. మరి యెషయా అనే ఒక
దైవజనునికి యెషయా ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది. మృతి పొందిన సంవత్సరమున, ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున మరి యెషయాకు ఏమొచ్చిందంట? ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో రాయబడింది ఏంటంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొని ఉండెను. చూడండి, ఆయన చొక్కాయి అంచుల దేవాలయము నిండుకొనిను. ఆయనకు పైగా సెరపులను నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడును 2 రెక్కలతోనూ తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచు ఉండెను. చూడండి, ఇక్కడ రాయబడింది సెరాపులు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మరి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున యెషయా ప్రవక్తకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుని ఉన్నతమైన ఉద్దేశాన్ని లేక ఉన్నతమైన స్థితిని యెషయా గ్రహిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో నేను చూచితిని. చెప్పండి, ఏమన్నాడు ఆయన? నేను చూచితిని. కాబట్టి ఆయన చూసిన వాటిని పరిశుద్ధాత్మ సహాయం చేత ఈ లేఖనాలు రాయించినాయి. కేవలము మనుషు యొక్క ఆలోచనతో రాసినది కాదు. అయితే రాయబడిన ఉద్దేశం ఏంటంటే, మరి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని బయలుపరచబడటానికి. అందుకు రాయబడింది, ఆయనకు పైగా సెరాపులను నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచు నేను. వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కాబట్టి మరి 6 రెక్కలు రెండిటితో కప్పుకొని, రెండిటితో మగము కప్పుకొని, రెండిటితో కాళ్ళు కప్పుకొని, రెండిటితో ఎగురుతూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నాయి పరిశుద్ధతను బట్టి. చూడండి, అంత ఘనతను వహించిన వాడు. ఆ యొక్క దర్శనాన్ని యెషయా చూస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ గమనించండి, నేను ఆరాధించే ప్రభు సాధారణమైన వ్యక్తి కాదని మనకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ రాయబడి మాట గమనించండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి మరొకసారి కూడా రాయబడింది. యెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము, యెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ కూడా కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి. యెజ్కేలు 1వ అధ్యాయం 5వ వచనం. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాడి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను, 4 రెక్కలను కలవు. వాటి కాళ్ళను చక్కగా నిలువబడినవి. వాటి అరకాలు పేకాల వలె ఉండెను. అవి తలతలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి నాలుకలు ప్రక్క రెక్కల క్రింద మానవ హస్తము వంటి హస్తములు ఉండెను. 4 రెక్కలు ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలిసి కొనెను. ఏ వైపునకైనను చక్కగా వెదుటికి పోవుచుండెను. ఆ 4 ఎదుటి ముఖ రూపములను మానవ రూపం వంటివి కుడిప్రాసమున
రూపములను సింహము వంటివి. ఎడమ పార్శ్వమున ముఖములు ఎద్దు ముఖం వంటిది. నాలుగిటికి ప్రక్షు రాజు ముఖం వంటి ముఖమును కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక్కొక్క రెక్క రెండు జతలో ఒకదానికొకటి కలిసి ఉండెను. ఒక్కొక్క జత వాడి దేహమును కప్పాను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోనో ఆ వైపునకే పోవచ్చుండెను. చాలు. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట గమనించండి. 11వ వచనంలో రాయబడింది, ఒక్కొక్క జత రెక్కలను వాటి దేహములను కప్పెను. ఏం చేసినాయంట? వాటి దేహాలను కప్పుకొని. చూడండి, 12వ వచనం రాయబడింది, అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను. అవి వెనుకకు తిరగగా ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెనో ఆ వైపునకే పోవచ్చుండెను. కాబట్టి ఆత్మ ఏ వైపునకు పోతుందో ఆ వైపునకే పోతుంది. కాబట్టి దేవుడిని మహిమపరచడానికి ఆత్మయే అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఆత్మ అనేది ప్రభుని ఆరాధించేది అన్నమాట. వాడి దేహాన్ని ఏం చేస్తుందంట? వాటి దేహమునకు కప్పాను. యెషయా గ్రంథములో మనం చూసిన కదా, వారు ఎవరంట? శరాపులు. ఇక్కడనేమో జీవులు. కాబట్టి మానవ ముఖం వంటి ముఖము కలిగి, మరి సింహం ముఖం వంటి ముఖము కలిగి, పక్షిరాజు ముఖం అంటే ముఖం కలిగి. కాబట్టి ఇలాంటి 4 రకాలుగా ముఖములతో ఉండి వాటి దేహమును ఏం చేసినంట? రెక్కలతో కప్పుకొని ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెనో ఆ వైపునకే పోవచ్చుండెను. ఆత్మ ఏ వైపునకు పోతుందో అంటే ఆత్మను అనుసరిస్తూ ఉందన్నమాట. ప్రభుని మహిమపరచడానికి ఆత్మను అనుసరించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించారు. కాబట్టి తండ్రిని ఆరాధించాలన్నా, ప్రభుని ఆరాధించాలన్నా, దేవుని ఆరాధించాలన్నా ఆత్మ ఆధారం చేసుకొని ప్రభుని ఆరాధిస్తారు. కాబట్టి ఆత్మ ఏ వైపునకు పోవచ్చునో ఆ వైపునకే పోవచ్చును. కాబట్టి దేవుని గణపరిచే ఉద్దేశం దేవుని ఎరగాలి. ఏం చేసినారు? శరపులు వారి దేహాన్ని కప్పుకున్నారు. జీవులు వారి మన దేహాన్ని అంటే మన శరీరాన్ని కప్పుకునే వారు ఉండాలి. పౌలు అంటాడు, శరీరం దాని విద్యలు సిలువ వేయబడింది. కాబట్టి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దుర్గ వంటిది, మూడవ జీవి పక్షిరాజు. ఎన్ని ఉన్నాయంట? 6 రెక్కలు ఉండెను. చుట్టూ రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి దేవుడు మగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుందురు. కాబట్టి మానక రాత్రింబగలు మన ఆరాధన ప్రారంభించి ముగించుకున్న లోపల ఎంతైతే మరి దాదాపు 1-1:30 గంట అట్లా అవుతుంది.
అయితే అప్పటికే మనం ప్రాణము దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతో ప్రయాసపడేదిగా ఉంటుంది. ఎంతో మనం బాధపడేవారుగా ఉంటాం. టైం మెయింటైన్ చేసేవారుగా ఉంటాం. టైంకులు చూసేవారుగా ఉంటాం. అయితే ఇక్కడ రాయబడింది ఏంది? రాత్రింబగలు చెప్పుదురంట. అవన్నీ మానక రాత్రింబగలు. కాబట్టి రాత్రింబగలు, రాత్రింబగలు, రాత్రి పగలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభువుని ఆరాధించే ఆరాధన అనేది కొన్ని గంటలు, కొన్ని నిమిషాలతో సరిపోయేది కాదనమాట. ప్రభువుని నిజంగా నువ్వు ఆరాధించే విధానాన్ని ఎరిగినట్టయితే దేవదూతలు, ఇక్కడ శరపులు, జీవులు, మరి ఈ జీవులు అనేది ప్రభుని రాత్రింబగలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాయండి. ఏం రాయబడింది ఇక్కడ? సర్వాధికారి దేవుడు నువ్వు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా ఆరాధించే ప్రభు ఎవరంట? సర్వాధికారి దేవుడంట. 8వ వచనం రాయబడింది. సర్వాధికారి దేవుడు నగు ప్రభు. ఆయన సర్వాధికారి అన్నమాట. కాబట్టి సర్వాధికారి అంటే సమస్త అధికారములన్నిటికంటే ఆయన ఉన్నతమైన అధికారి అన్నమాట. సర్వాధికారి అంటే ప్రతి దాని మీద అధికారం ఉందన్నమాట. కాబట్టి అధికారము లేనిది సృష్టిలో ఏది కూడా లేదు. మరి అటువంటి దేవుని అక్కడున్న శరపులు కావచ్చు, అక్కడున్న మరి యెషయా గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథంలో జీవులు కావచ్చు, ప్రకటన గ్రంథంలో ఉన్న జీవులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా ప్రభుని ఆరాధిస్తున్నాయి. మరి అంత ఆరాధించబడుతున్న ప్రభు ఈరోజు నీవు నేను కూడా ఎరగాల్సింది ఏంటంటే, చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. చూడండి శరపుల గురించి మనం చూస్తూ వచ్చినాం. మరి ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 6:3. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కాబట్టి ఆయన నామాన్ని ఏం చేసినారు? గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వారిని ఆయనని పొగుడుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా అటువంటి ప్రభువుని ఆరాధించడానికి నిజమైన అర్హత మనకు ఉన్నదా? నిజమైన ఆరాధన అనేది ఆరాధిస్తున్నప్పుడు అట్టి ఆరాధన మనం ఆరాధించడానికి అర్హత కలిగి ఉన్నామా? చూడండి, ప్రభునందు ప్రియులారా, కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకు సాగిపోదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14:21. 21 చూన, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. 21. అయితే నా జీవంతుడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండెను. చూడండి, అక్కడ మనం యెషయా గ్రంథంలో చూసుకున్నది ఏంది? ఆయన పరిశుద్ధతను, ఆయన పరిశుద్ధుడని, ఆయన సర్వాధికారి అని. అందుకొరకు రాయబడింది, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. భూమి అంతటా, భూమి ఎంతవరకు చెప్పండి? తూర్పు నుంచి పరమట, కాబట్టి ఉత్తర దక్షిణ, కాబట్టి ఈ నలుమూలల, కాబట్టి భూమి ఎక్కడ ఉందో దేవుని మహిమతో నిండి ఉన్నదని రాయబడింది. దేవుని మహిమ వలనే అది ఉండగలుగుతుంది. అది ఉందంటే దేవుని మహిమపరుస్తుందని.
దేవుని మహిమతో నిండి ఉన్నది. ఏం రాయబడింది? భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని మహిమతో నిండుకొని ఉన్నదన్నమాట. దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతున్నాం. మరి సృష్టి అంతటా దేవుని మహిమపరుస్తూ ఉంది. సృష్టి అంతయు దేవుని మహిమపరుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుని మహిమపరచాలని ప్రభు ఒక ఉద్దేశం. ఇంకొక మాట రాయబడి చూడండి, కీర్తన గ్రంథము 72 కీర్తన 72 కీర్తన. కీర్తన గ్రంథం 72 19వ వచనం. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని ఒక వాక్యములో రాయబడింది, యెషయి కుమారుడగు దావీదు ప్రార్థన ముగించెను. ఇక్కడ ఏం రాయబడింది? ఆయన మహిమగల నామమును నిత్యము స్తుతింపబడునుగాక. దేవుని యొక్క నామము ఎలాంటిదంటే మహిమగలది. ఆయన నామము, ఆయన మహిమగల నామం, ఆయన మహిమగల నామం నిత్యము స్తుతింపబడునుగాక. నిత్యము అంటే ప్రభువుని ప్రియులారా, ఎప్పుడూ స్తుతించడమే. ఆ నామం ఎప్పుడూ స్తుతింపబడుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆపితే ఆగిపోయేది కాదు. దేవుని స్తుతించే విధానం మనం గమనిస్తే నిత్యము ఆయన స్తుతించే అలా మరి రుణస్థులు మనం. అయితే ఇక్కడ రాయబడింది, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. కాబట్టి సర్వభూమి ఏమైందంట? దేవుని మహిమతో నిండి ఉన్నది. అందుకొరకే అక్కడున్న శరపులు ఆయన నామాన్ని పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత పొగుడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి అటువంటి నామాన్ని పొగుడుతున్నప్పుడు మన దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన మాట గమనించండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 6:5 వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతి యెహోవా నేను కన్నులారా చూసిన అనుకుంటుని. చూడండి, ఇక్కడ రాయబడిన మాట గమనించండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎవరంటున్నారు ఈ మాట? యెషయా. కాబట్టి ఆ దర్శనం చూసినప్పుడు అక్కడ నేను చూసి అంటున్నాడు. ఆయన ఏ విధంగా గణపరచబడుతున్నాడు? అక్కడున్న శరపులు, అక్కడున్న జీవులు మరి 6 రెక్కలతో ఉన్నప్పుడు వారు రెండింటిని కప్పుకొని, రెండింటి మకము కప్పుకొని, రెండింటి కాళ్ళు కప్పుకొని, రెండింటితో ఎగురుతూ ప్రభుని మహిమపరుస్తున్నప్పుడు ఆ యొక్క విధానాన్ని యెషయా ప్రవక్త చూడలేకపోతా ఉన్నాడు. నేను ఆరాధించడానికి అర్హత లేని వాణ్ణి, నేను ఎలాంటి వాడినంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని. అటువంటి ఆరాధన, అటువంటి పరిశుద్ధుడైన నామాన్ని వర్ణించడానికి నా పెదవులు సరైనవి కావు, నా మనసు సరైనది కాదు, నా ఆలోచన సరైనది కాదు.
నా చేతులు పవిత్రమైనవి కాదు, నా పాదములు పవిత్రమైనవి కాదు. కాబట్టి నేను ఇంకా ఇంకొక మాట చెప్పాలంటే ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడును. ఎటువంటి వాడంట? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడంట. నేను అపవిత్రుడను, నేను ఉన్న వారి దగ్గర ఎలాంటి వారి దగ్గర ఉన్నానంటే అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉన్నాను. మరి ఇలాంటి వాడిని నేను ప్రభువుని ఆరాధించడానికి అర్హత లేని వాడిని, నేను నశించితిని. కాబట్టి మానవ యొక్క జీవితం ఎలాంటిదంటే పాపమును బట్టి మానవుడు దేవుని స్తుతించడానికి ఏ అర్హత లేనివాడు. అపవిత్రతను బట్టి గడిచిన ప్రభుదినం నుంచి ఈ ప్రభుదినం వరకు మనం పరిశుద్ధత నిజంగా ఎలాగున్నాం? పరిశుద్ధత విషయంలో మన నోటి కానీ, మన పెదవులు కానీ, మన ఆలోచన కానీ, మన సమస్త శరీరము గడిచిన ప్రభుదినం నుంచి ఈ ప్రభుదినం వరకు మనం ఎలాగున్నాం? నిజంగా మనము ప్రభుని ఆరాధించడానికి అర్హత గలవారమేనా, యోగ్యులమేనా? గమనించండి. కాబట్టి యెషయా ప్రవక్త చెప్పినట్టుగా మనం కూడా నశించిపోయేవారమే. ఆ పరిశుద్ధ నామాన్ని ఆరాధించడానికి ఏ అర్హత లేని వారం, యోగ్యమైన వారం కాదు. మరి ఎట్లా ఆరాధించాలి? ఇప్పుడు ప్రభుని ఆరాధించాలంటే ఏ విధంగా ఆరాధిస్తాం? అక్కడ శరపులు ఆరాధించినారు, అక్కడ జీవులు ఆరాధించినారు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం, అక్కడ జీవులు ఆరాధిస్తున్నారు. ఆయన గొప్పదనాన్ని వారి దేహాలు కప్పుకున్నారు, వారి శరీరాలను కనపడకుండా కప్పుకున్నారు, వారి మగము కప్పుకున్నారు, వాళ్ళ పాదములు కప్పుకున్నారు. మరి అన్నీ దాచుకొని కనపడకుండా వారందరూ సమస్తాన్ని జీరో చేసుకున్నారు. అయినను వారు ప్రభుని ఆరాధిస్తూ వస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో నీ ప్రభుని ఆరాధించడానికి ఎట్టి ఆరాధతో మనం ఆరాధించగలం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అంటున్న యెషయా ప్రవక్త, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించేవాడు నశించి రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు శరాపులలో ఒకడును తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు తిరిగి వాటిని నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు తగిలిను గనుక నీ పాపములు ప్రయాశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయాను. కాబట్టి ప్రభుని ప్రియులారా, ఆ బలిపీఠం మీద నుంచి ఒక కారు నిప్పు తీసుకొచ్చి, ఎవరంట? శరపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని తన ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించను, ఇది నీ పెదవులు తగిలిను గనుక నీ పాపమునకు ప్రయాచిత్తమాయను, నీ దోషమును తొలగిపోయాను అనేను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఆ కారు యొక్క నిప్పు ఏం చేసింది? తన పెదవులకు తగిలినప్పుడు ఏమైందంట? నీ పాపములకు ప్రయాచిత్తమాయను, నీ దోషమును తొలగిపోయాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ కారు నిప్పు ఏం చూపిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2026 సంవత్సరాల కిందటనే భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కొరకు, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుని కొరకు, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించిన మానవుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువ పైన తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకొని మనం ముందు సాగిపోతాం. దయచేసి యెషయా గ్రంథం 59 3వ వచనం.
మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడినవి. నీ పెదవులు అబద్ధములాడుచున్నవి. నీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును యజమానుడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపము కన్ను. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చింది, చెడుగును గర్భము ధరించి పాపము కందును. కాబట్టి ప్రభువుని ప్రియులారా, మనం గమనించినట్టయితే యెషయా గ్రంథంలో 59:3 రాయబడి, నీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడిన. కాబట్టి మన చేతులు, మన వ్రేళ్ళు, మరి మన పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. మన నాలుక కీడును మాట్లాడుచున్నవి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును యజమానుడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొనుచు మోసం మాటలు పలుకుచు చెడుగును గర్భము ధరించి పాపము కందురు. కాబట్టి పాపం పరిపక్వమైతే మరణము. కాబట్టి అటువంటి మరణానికి సంబంధించిన వారు నిజంగా వాస్తవంగా యెషయా మాత్రమే కాదు, కానీ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మరి ఏం చేస్తున్నాడంట? చెడుగును గర్భము ధరించి పాపము కందురంట. కాబట్టి చెడు గర్భాన్ని ధరించి పాపానికి అనేదిగా ఉంటుంది. అందుకొరకే మరి కీర్తనాకారుడు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపము లేని తల్లి నా గర్భము ధరించాను. కాబట్టి పాపము లేని మానవుడు జన్మిస్తూ పాపములనే జీవిస్తూ పాపములే మానవుడు మరణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి ఏ మాత్రమును వీలు లేనివాడుగా చూస్తున్నాడు. అటువంటి బాధపడుతున్న యెషయా ప్రవక్త బాధపడుతున్నప్పుడు అప్పుడు కారుణ్యపు బలిపీఠం నుంచి వచ్చి అతని పెదవులు తగిలించినప్పుడు అతను పాపం ఏమేది పరిహరించబడుతుంది. కాబట్టి ప్రభువు క్రీస్తు వారు కల్వరి శిలువ పైన అమూల్యమైన రక్తాన్ని దారిపోస్తూ వచ్చినారు. అమూల్యమైన రక్తం అంటే అది నిర్దోషమనంటే నిష్కలంకం అంటే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడిన వారని ఎరుగరారు. క్రీస్తు యొక్క రక్తము ఈరోజు నిన్ను నన్ను కడిగేదిగా ఉంది. యేసు ప్రభువారు మన కొరకు మరి పాపమును మనము గర్భము ధరించి కంటే మరణం వస్తుంది. పాపములో వచ్చే జీతము మరణం. కాబట్టి ఆ మరణాన్ని మనం పొందాల్సినది తానే ఆ కల్వరి శిలువ పైన నీ కొరకు మరణించినాడు. అది నీ మరణమే. కాబట్టి నీకు బదులుగా ఆయన మరణిస్తూ వచ్చాడు. ఆయన మరణిస్తే ఏమవుతుంది చెప్పండి? తిరిగి లేయగలడు. మనం మరణిస్తే ఎక్కడ పోతామండి? పాతాళానికి పోతాం కదా. మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాము? పాపంలో మరణిస్తే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. ఆయన మరణిస్తే మరణము మృతుల లోకమును జయించి ఆయన తిరిగి లేచేవాడు, మరణం యొక్క విజయాన్ని పొందేవాడు. కాబట్టి ఆయన సజీవుడు కనుక, ఆయన మరణాన్ని జయించేవాడు కనుక, ఆయనలో పాపం లేదు కనుక మరణం ఆయనను బంధించలేదు. ఆయన పాపం లేదు కాబట్టి మరణం ఆయన బంధించడానికి ఎటువంటి వీలు లేదనమాట. పాపం చేసిన వాడిని మరణం బంధిస్తుంది, కానీ పాపం చేసిన వాడిని పట్టుకుంటుంది, కానీ అయితే పాపం చేయనిది మరణం పట్టుకోదండి. అందుకొరకే ఆయనలో పాపం లేదు కనుక మరణములో నుంచి ఆయన తిరిగి లేచిన వాడు అన్నమాట, మృత్యుంజయుడే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, త్వరగా కొన్ని మాట చూసుకొని మనం ముందు సాగిపోతాం. దయచేసి చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 10 అధ్యాయము 10 వచనం. ఇర్మియా 10:10. ఇర్మియా యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవముగల దేవుడు,
సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. చూడండి, ఇక్కడ రాయబడి మాట గమనించండి. యెహోవాయే నిజమైన దేవుడు అంటే నిజము కాని దేవుళ్ళు ఉన్నారు అని చెప్తుంది దాని అర్థం. యెహోవాయే నిజమైన దేవుడు అంటే నిజము కాని దేవుళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులైన ఈరోజు నీవు నేను కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. ఏం రాయబడింది? నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు అన్నాడు. సదాకాలం ఆయన రాజు, ఆయనే దేవుడు. ఆయన మాత్రమే నువ్వు సేవించాలి. ఆయన తప్ప ఇంకా ఏ దేవుని సేవించినా నిజమైన దేవుడు కాదు, నిజమైన దేవుళ్ళు కాదు అని పరిశుద్ధ గ్రంథంలో మరి ఇర్మియా ప్రవక్త రాస్తా ఉన్నాడు. ప్రవక్త అంటే రేపు జరిగేది ఈరోజు చెప్పువాడు, జరగబోయేదాన్ని ప్రకటించేవాడు ప్రవక్త అంటే. కాబట్టి ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవంగల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. కాబట్టి ఆయన ఎవరంటే ఆయన సదాకాలం రాజు అన్నాడు. ఈరోజు అటువంటి దేవుని 11 కూడా చదువుదాం. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశం క్రింద ఉండకుండాను నశించును. అంటే ఈయనే నిజమైన దేవుడు అంటే నిజంగా దేవుళ్ళు కూడా ఉన్నారు. 11వ వచనంలో, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో, వీరు వారితో ఇలాగు చెప్పును, ఆకాశమును భూమిని సృష్టించిన ఈ దేవతలు సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం క్రింద ఉండకుండా నశించును. కాబట్టి మరి భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశం క్రింద ఉండకుండాను నశించును. కూడా చూడండి ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా సత్యము గ్రహించాలంటే, మరి భూమిని సృష్టింపని దేవతలు ఉన్నాయి, భూమిని సృష్టించని ఆకాశము నిర్మించని దేవుళ్ళు భూమి మీద ఆకాశం క్రింద ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే దేవుడు నశించును అంటున్నాడు. అంటే అవి ఒక దినం ఏమవుతాయంట? నశిస్తాయి. అంటే ఏమని? అవి నశిస్తాయంటే దాని అర్థం ఏమి? దాన్ని నమ్ముకున్న వారు కూడా నశించిపోతారని, దాన్ని ఆధారం చేసుకున్న వారు కూడా నశించిపోతారని. కాబట్టి ఈరోజు నీవు నీ ప్రభువుని ఆరాధించడానికి నీవు ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన ప్రేమిని స్నేహితుడా, మరి నిజము కాని దేవుళ్ళు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు నీవు ఆరాధించడానికి మనకు ఎట్టి అర్హత లేకున్నా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు లోకానికి వచ్చిన. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. 4వ విషయం, నీ పాపములను నీకు ప్రాయశ్చిత్తమాయెను. ఏం రాయబడింది? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో, ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. అప్పుడు నేను ఎవనికి పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తము నేనున్నాను, నన్ను పంపుము అనగా. కాబట్టి యేసయ్య నేనున్నాను, నన్ను పంపు అంటున్నాను. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఎప్పుడైతే పాపము పరిహరించబడుతూ వచ్చిందో అప్పుడు దేవుని పనికి సిద్ధపరచబడతాం. దేవుని పనికి వాడబడటానికి అర్హత అన్నమాట. కాబట్టి అప్పుడు నేను ఎవరిని పంపేదను అంటున్నాడు. 7వ వచనం ఏముంది? ఇది నీ పెదవులు తెలియను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను అనేను. అప్పుడు నేను ఎవరిని పంప. కాబట్టి ఎప్పుడైతే పాపము తొలగిపోతూ ఉందో, పాపం ఎప్పుడైతే పరిహరించబడుతూ ఉందో, దోషం ఎప్పుడైతే తీసివేయబడుతుందో అప్పుడు దేవుని పనికి యోగ్యమైన విధానంలో సిద్ధపరచబడుతుంది. అప్పుడు ప్రభుని ఆరాధించగలుగుతాం. అందుకు
అందుకొరకే యేసు ప్రభువారు నీకు నా కొరకు కూడా కలవరి శిలువ పైన ఎందుకు అంటే, ఇదిగో నేను ఆ, ఎవడు పంపిదామంటే ఇదిగో నేనున్నాను నన్ను పంపు అంటే ఆడ సిద్ధపరచబడినాడు. అయితే ఆ విధంగా సిద్ధపరచబడడానికి యేసు ప్రభువారు నన్ను ఏం చేసినాడంటే తన రక్తముతో నన్ను పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు. పవిత్రపరిచి 40 అధ్యాయము యెషయా గ్రంథం 42 వచనం. 42 వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 42 వచనం. 40 అధ్యాయము 2 వచనం. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలమున సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెను. సమాచారం ఆమెకు ప్రకటించు. సో ఇక్కడ రాయబడింది, నా జనులు ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. కాబట్టి మాత్రమే. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చూస్తున్న ఒక విధవరాలు ఉంది. అయితే ఆమె భర్త చనిపోయాడు, ఒక్కొక్కడి కుమారుడు ఉన్నాడు, గ్రామంలో ఉన్నారు. అయితే గ్రామస్తులందరూ తెలుసు. అయితే ఆ గ్రామంలో తన కుమారుని చనిపోయిన విధానాన్ని ఆమె ఏడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊరు గవిని ఎలుపడికి వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాడెను ఏం చేసినాడు, ముట్టినాడు. కాబట్టి అక్కడున్న వారు ఊరు గ్రామస్తులందరూ ఎలా ఓదార్స్తారు చెప్పండి? నేటి వరకైనా అదే ఓదార్పు అనమాట. ఏమి ఓదార్పు చెప్పండి? పోయినవాడు తిరిగి వస్తాడా? కాబట్టి ఏడవద్దమ్మా, పోయినవాడు రాడు. అంతకంటే ఓదార్పు ఎవరు ఓదార్చలేరు. మానవుడు ఓదార్పు వారు ఆమెను ఓదార్చిన ఓదార్పు ఇలాంటిదంటే ఇంకెన్నడూ కూడా ఆమె కన్నీరు కాచుకుంటూ ఉండడానికి ఆ పాడెను ఏం చేసినాడు, ముట్టినాడు అన్నమాట. ముట్టినాక చిన్నవాడ లెమ్మన్నప్పుడు మరి ఆ పాడ మీద ఉన్న వ్యక్తి ఏం చేసినాడు, ఆ పిల్లవాడు లేచి బ్రతికినాడు అన్నమాట. కాబట్టి ఆమె ఇంకెన్నడూ ఆమె జీవితంలో ఎప్పుడు ఆ ఏడుపు అనేది లేదనమాట. ఓదార్పు అంటే నిజంగా మరణము నుంచి విడిపించడం, మరణం ఛాయల నుంచి లేపడం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు నా జీవితంలో గుర్తుపెట్టుకోండి, మరణానికి పాత్రలే మనల్ని కూడా దేవుడు మృతుల లోకము నుంచి నన్ను లేపడానికి ఆయన తాను అప్పగించుకొని శిలువ మరణం పొందేంతగా విధేయత చూపినవాడు. కాబట్టి చివరి మాట చదువుదాం. ఇక్కడ ఒక మాట రాయబడి చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ పత్రిక 2 చివరి మాట చదివి ఆరాధన చేద్దాం. 2వ అధ్యాయము 4వ వచనం. 4 కలిసి ఉన్నాయి. ఆయనను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మన అపరాధ చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ క్రీస్తుతో కూడా, అంటే క్రీస్తు ఏమైనాడు, కల్వరి శిలువలో చనిపోతూ వచ్చాడు. ఆయన దించబడిన తర్వాత సమాధి చేయబడి 3 రోజులు భూగర్భంలో ఉన్నాడు. 3వ దినమున ఆదివారం తెల్లవారున తిరిగి లేచింది. ఆయనతో పాటు నిన్ను కూడా లేచాడు. ఆదివారం తెల్లవారుచుండగా యేసు ప్రభు తిరిగి లేచినాడు. ఆదివారం తెల్లవారు లేచినాడు. ఆయనతో పాటు క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షించబడి, కృపచేత దేవుడు నన్ను బ్రతికించినాడు. అపవిత్ర మనల్ని చనిపోయిన మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు.
కాబట్టి నీ మేలు ఉపకారాలు చేసిన దేవుని మనం ఏమి ఇచ్చినా కూడా రుణస్థులమే. కాబట్టి అది ఎన్నడూ తీరక అది అటు ఉండవలసిందే. కాబట్టి మనం రుణం తీర్చుకోలేము. కాబట్టి బైబిల్ గ్రంథంలో కదా, రాత్రి పగళ్ళు దేవుని ఆరాధించాడు. మనం కూడా ప్రభువుని ఆరాధిస్తాం. ఒక గట్టిగా బిగ్గరగా ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆరాధిస్తాం.
ఆమేన్. ఆమేన్. ప్రేమలో మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ప్రభా నా జీవితంలో ప్రభా వినిపించిన మాటలు పడిస్తోంది. అదే కాకుండా మరి యెజ్కేలు గ్రంథంలో కావచ్చు, కీర్తన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ప్రభా, మరి ఎఫెసీ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా అనేక లేఖనాల ద్వారా నమ్మ తీసుకొచ్చిన లేఖన భాగాలన్నిటికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మరి నీ ప్రజలు చక్కగా ఆరాధించడానికి వారికి ఇచ్చిన కృపకే స్తుతిస్తుంటున్నాను. నీ ప్రజలతో కలిసి నేను కూడా ఆరాధించడానికి ఇష్టపడి నాడులను చూపిన ప్రేమకి వందనాలు. నేను వాక్యం సెలవిస్తున్నట్టుగా నేను మా తండ్రి నాయన శరపులు జీవులు ప్రభా మరి నిన్ను ఆరాధించేది 6 రెక్కలతో రెండింటితో కప్పుకొని, రెండింటి ముఖమును, రెండింటిన ప్రభా మరి కాళ్ళను, రెండింటి దేహమును ప్రభా కప్పుకుంటూ ప్రభా మరి ఎగురుతూ వారి ప్రభా నిన్ను నామాన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానంలో చేత వారు పొగుడుతూ వచ్చారు. వారి రాత్రి బొగ్గులు నీ నామాన్ని, నీ పరిశుద్ధతను ప్రభా, నీ నామ మహిమను ప్రభా మరి గణపరుస్తూ వచ్చారు. మీరు మా తండ్రి, అది కాకుండా మరి భూమి అంతా కూడా యెహోవా మహిమతో నిండి ఉన్నదని రాయబడి, ఆ దర్శనము యెషయా చూసినప్పుడు నేను నశించి తిని అని ప్రభా తన జీవితంలో తను తెలుసుకున్నాను. అంత గొప్ప ప్రభువును, అంత గొప్ప దేవుని నేను ఆరాధించడానికే అర్హత లేని వాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించేవాడు నేను నశించి తిని అని ప్రభా యెషయా ప్రవక్త ఎంతో ఏడుస్తున్నప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న కారునిప్పు ప్రభా మరి ప్రభా అక్కడున్న మరి శరపులలో ఒకడు తండ్రి ఆ కారునిప్పు తీసుకొచ్చి తన పెదవులు తగిలించినప్పుడు, తన పెదవులు తగిలినప్పుడు ప్రభా తన పాపము పరిగణిస్తూ పడుతూ వచ్చి తన దోషములు తొలగిపోతూ వచ్చినాయి. దగ్గర మా తండ్రి, నా జీవితంలో కూడా ప్రభా నేను కూడా అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించేవాడు. యెషయా ప్రవక్త వల్ల నేను కూడా నశించేవాడిని. దైవా, జన్మంతోనే పాపిని, కర్మ పాపిని, దైవా పాపమునే గర్భమును ధరించిన వాడును, పాపములో పుట్టిన వాడును, పాపములోనే ప్రభా జీవించేవాడును. అలాంటి వాడిని నిత్య నరకానికి, నాశనానికి వెళ్ళిపోయేవాడు. నన్ను చూసిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో చూపిన ప్రేమను బట్టి స్తోత్రము. నాకు బదులుగా నీవు మరణిస్తూ వచ్చావు దేవా. నేను నశించినని ఎప్పుడైతే ప్రభా యెషయా అంటూ వచ్చినాడో అలాంటి జీవితం నన్ను దేవా, నేను నశించడం నీకు ఇష్టము లేక ఆ కలువరి శిలువలో చూపిన ప్రేమకి, ఆ ప్రేమకే వందనాలు చెల్లించుకుంటున్నాను.
ఎవరు కూడా బంధువులు కానీ, స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఎవరు కూడా చూపలే ఆ ప్రేమ. ఆ ప్రేమను నువ్వు చూపినావు. నేను నశించడం నీకు ఇష్టము లేక నాకు బదులుగా నువ్వు మరణిస్తూ వచ్చావు. నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచును. నీ కుమారుడుగా నన్ను స్వీకరిస్తూ వచ్చినావు. నీ రాజ్యములో ప్రభా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చావు. ఇంత ప్రేమ చూపిన నా దేవునికి, నా ప్రభుకు నేనేమీ గలను? ఏమిచ్చినా రుణం తీర్చుకోలేక నువ్వు ఇచ్చిన రక్షణ పాత్ర చేతు పట్టుకొని నా కొద్ది స్తుతి ఆరాధన నా జీవాఫలములు నా రక్షకుడు మూసుకుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సువాసనయంగా సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం లేచి నిలబడి ఒక పాట పాడుతూ ప్రభుని మహిమపరుస్తాం. ఈ సమయంలో పాట నెంబరు 218, పాట నెంబర్ 218, 216, పాట నెంబరు పాత పుస్తకంలో 216. కలిసి పాడదాం, ప్రభుని మహిమపరుస్తాం. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడాని నామమును స్తుతించుట బహు మంచిది. మహోన్నతుడాని నామమును స్తుతించుట బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తం సిలువలో కార్చి, విలువైన రక్తం సిలువలో కార్చి, కలుషాత్మరమము ప్రభు కడిగెను, కలుషాత్మరమము ప్రభు కడిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, విందైన జనముగా మమ్ము చేసెను, విందైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.